విదర్భ సామ్రాజ్యాన్ని భైరవసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్య విస్తరణలో సంపదను పోగు చేయడంలో సాటిలేని వీరుడు. కాని ఆయనలో మానవత్వం కంటే అహంకారం, కరుణ కంటే కఠినత్వం ఎక్కువ. తన కత్తికి, కిరీటానికి ఉన్న విలువే ప్రపంచంలో మరెవ్వరికీ లేదని ఆయన నమ్మకం. దర్బారులో మహారాజు సింహాసనంపై గర్వంగా కూర్చొనుంటాడు. సభలో అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. మహామంత్రి ధర్మపాల, మన విదర్భ సామ్రాజ్యపు ఖజానా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? ఈ భూమండలం మీద మనకు సాటి రాగల రాజ్యం ఏదైనా ఉందా? నా పరాక్రమం ముందు తలవంచని రాజు ఎవరైనా మిగిలారా? మహారాజా, మీ ఖడ్గబలానికి సాటి లేదు. మన ఖజానా రత్నరాశులతో, బంగారు నాణేలతో పొంగిపొర్లుతోంది. మీరు సాధించిన విజయాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. కానీ ప్రభూ... కాని ఏమిటా కాని? నా విజయాల గురించి చెబుతూ మధ్యలో ఈ సంకోచం దేనికి మహామంత్రి? రాజ్యానికి ఏదైనా ముప్పు ఉందా? ముప్పు శత్రువుల నుండి కాదు మహారాజా, మన అంతర్గత పరిస్థితుల నుండి. ఖజానా నిండుగా ఉంది, కాని ప్రజల కడుపులు ఖాళీగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దు గ్రామాల్లో వర్షాభావం వల్ల పంటలు పండలేదు. రైతులు పన్నులు చెల్లించలేక అల్లాడిపోతున్నారు. వారికి కొంత మినహాయింపు ఇస్తే బాగుంటుందని నా చిన్న విన్నపం. మినహాయింప? పన్నులు కట్టకపోతే ఖజానా ఎలా నిండుతుంది మహామంత్రి? ప్రకృతి పగబట్టిందని నేను నా రాజధర్మాన్ని వదిలేయాలా? దారిద్ర్యం అనేది వాళ్ల కర్మ. దానిని నేనెలా మారుస్తాను? నా రాజ్యంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు పీల్చే గాలికి, తాగే నీటికి కూడా పన్ను చెల్లించాల్సిందే. ఇది భైరవసింహుడి శాసనం. సభలో ఉన్న వారంతా మహారాజు ఆగ్రహానికి వణికిపోతారు. సరిగ్గా అదే సమయంలో సభలోకి కాషాయ వస్త్రాలు ధరించిన సదానంద స్వామి అనే ఒక వృద్ధ సాధువు ప్రవేశిస్తాడు. భటులు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కాని అతడి కళ్లల్లోని తేజస్సు చూసి అంతా వెనక్కి తగ్గుతారు. శాసనాలు రాతి మీద చెక్కితే చెరిగిపోవు రాజా, కాని కాలం కన్నెర్ర చేస్తే కాలి బూడిదైపోతాయి. ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా నా దర్బారులోకి ప్రవేశించే సాహసం ఎలా చేశావు? భటులారా, వీడిని వెంటనే బంధించండి. భౌతికమైన దేహాన్ని బంధించగలవు, కాని రాబోయే సత్యాన్ని బంధించలేవు భైరవసింహ. నేను సదానందుడిని. ఈ ప్రకృతికి, కాలానికి మధ్య తిరిగే ఒక సామాన్య యాత్రికుడిని. నీ అహంకారం ఆకాశాన్ని అంటుతోందని విని నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. నన్నే హెచ్చరించేంత వాడివా నువ్వు? నా ఖడ్గం కదిపితే 10 రాజ్యాలు రాలిపోతాయి. నా ఖజానాలోని ఒక్కో వజ్రం నీలాంటి వాళ్ల జీవితాలను 1000 సార్లు కొనగలదు. నన్నేం హెచ్చరిస్తావు నువ్వు? సంపద, అధికారం మనిషి కళ్లకు గంతలు కడతాయి మహారాజా. నీ రాజ్యంలో రైతులు ఆకలితో ఏడుస్తూ ఉంటే నువ్వు వజ్రాలు లెక్కలు చూసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో రాజా, ఏ మట్టిని చూసి నువ్వు అసహ్యించుకుంటున్నావో, ఏ పేదరికపు కన్నీటిని చూసి నువ్వు నవ్వుతున్నావో, అతి త్వరలో అదే పేదవాడి ముందు ఒక గుక్కెడు నీటి కోసం, ఒక ముద్ద అన్నం కోసం నువ్వు మోకరిల్లే రోజు వస్తుంది. నీ కిరీటం నిన్ను కాపాడదు, నీ కత్తి నీకు అన్నం పెట్టదు. ఎంత పొగరు నీకు! ఒక మహారాజును భిక్షగాడివి అవుతావని శపిస్తావా? నీ పిచ్చి మాటలు వినటానికి నాకు ఓపిక లేదు. భటులారా, ఈ సన్యాసిని ఇప్పుడే మన రాజ్య సరిహద్దులు దాటించి గెంటేయండి. మళ్ళీ నా కంటపడితే తల నరికేస్తానని చెప్పండి. కాలం వేసే శిక్షకు కత్తులు అడ్డుపడలేవు మహారాజా. నీకు నీ తప్పిదం తెలిసొచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. సాధువును భటులు తీసుకెళ్తారు. సభలో వాతావరణం నిశ్శబ్దంగా, భయానకంగా మారుతుంది. అప్పుడే కొందరు భటులు ఒక మురికి బట్టలు వేసుకున్న రైతును లాక్కుంటూ మహారాజు ముందుకు తెస్తారు. అతడి పేరు రామయ్య. అతడి చేతులకు సంకెళ్లుంటాయి. మహారాజా, ఇతని పేరు రామయ్య. వాయువ్య గ్రామానికి చెందిన రైతు. గత 2 సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా పన్ను కట్టలేదు. అడిగితే పంట పండలేదని, కరువు వచ్చిందని సాకులు చెబుతున్నాడు. ఏరా రామయ్య, రాజ్య శాసనాలను ధిక్కరించేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? పన్ను కట్టకుండా రాజ్యంలో ఉచితంగా బ్రతికేద్దామనుకున్నావా? నన్ను క్షమించండి దేవా, నేను ప్రభువులను మోసం చేయాలనుకోలేదు. 2 ఏళ్లుగా వానరు లేక భూమి నెర్రలు బారిపోయింది.
ఉన్న కాస్త విత్తనాలు నాటితే అవి మొలకెత్తక ముందే ఎండకు మాడిపోయాయి. ఇంట్లో నా భార్య పసిబిడ్డలు పస్తులున్నారు. తినడానికి గింజలేని వాడిని పన్ను ఎలా కట్టగలను మహాప్రభు? అది నీ అసమర్థత. వానలు రాకపోతే కాలువలు తవ్వుకోవాలి, పన్ను కట్టలేకపోతే అప్పు చేయాలి, అంతేకాని కట్టను అని నా ముందే నిలబడతావా? మహారాజా, నేను ఎంత కష్టపడటానికైనా సిద్ధమే, కాని పరిస్థితులు అనుకూలించలేదు. మీరు మాకు తండ్రి లాంటివారు. ఈ ఒక్క ఏడాది గడువివ్వండి. నా రక్తాన్ని ధారపూసైనా సరే మీ పన్ను బాకీ తీర్చేస్తాను. నా పిల్లల ఆకలి కేకలు వినలేక చస్తున్నాను మహారాజా, దయచూపండి. మహారాజా, రామయ్య చాలా నిజాయితీపరుడు. గతంలో ఎప్పుడూ పన్ను ఎగవేసిన దాఖలాలు లేవు. పరిస్థితుల ప్రభావం వల్లనే ఈ నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. దయచేసి అతనికి కొంత గడువు ఇవ్వండి ప్రభు. దయ అనేది రాజులకు ఉండకూడని బలహీనత మంత్రిగారు. వీడికి గడువు ఇస్తే రేపు పన్ను కట్టగలిగేవాడు కూడా కరువు పేరు చెప్పి నా ముందు ఏడుస్తాడు. ఏరా, గడువు కావాలా నీకు? నా రాజ్యంలో పన్ను కట్టని వాడికి నివసించే హక్కే లేదు. ప్రభు, అలా అనకండి. నా ప్రాణాలు తీయండి, కాని నా కుటుంబాన్ని రోడ్డున పడేయకండి. భటులారా, వీడికి ఉన్న ఆ కాస్త పొలాన్ని, గుడిసెను జప్తు చేసి ఖజానాలో కలపండి. వీడి కుటుంబాన్ని మన రాజ్యం నుంచి వెళ్ళగొట్టండి. వీడిని మాత్రం ఎవరూ వెళ్ళలేని, ఏ మనిషి బ్రతకలేని ఆ దండకారణ్యంలో విడిచిపెట్టండి. కరువు అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో ఆ అడవి మృగాల మధ్య వీడికి తెలుస్తుంది. తీసుకువెళ్ళండి. ఇది న్యాయం కాదు మహారాజా, ఇది రాక్షసత్వం. కడుపు మండిన పేదవాడి ఉసురు ఈ రాజ్యానికి తగులుతుంది. ఒకరోజు నా కష్టం మీకు అర్థమవుతుంది. ఆ దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. రామయ్యను భటులు దారుణంగా ఈడ్చుకుపోతారు. అతడి ఏడుపు దర్బారంతా ప్రతిధ్వనిస్తుంది. ధర్మపాలుడు బాధగా తలదించుకుంటాడు. కాని రాజు మాత్రం గర్వంగా మీసం దువ్వుకుంటాడు. అలా 6 నెలలు గడిచిపోతాయి. భైరవసింహుడు ఒకరోజు తన అహంకారాన్ని మరింత ప్రదర్శించుకోవడానికి భారీ సైన్యంతో దండకారణ్యానికి వేటకు వెళ్తాడు. చూశారా మహామంత్రి, ఈ అడవి ఎంత దట్టంగా ఉందో. ఇందులో ప్రవేశించడానికి సామాన్యులు కూడా భయపడతారు. కాని భైరవసింహుడి అడుగుల చప్పుడుకే మృగాలు భయంతో దాక్కుంటున్నాయి. ఈరోజు ఆ క్రూరమైన సింహాన్ని నా బాణంతో వేటాడి తీరుతాను. మహారాజా, మీ శౌర్యం తిరుగులేనిది. కాని ఈ అడవి వాతావరణం క్షణక్షణానికి మారుతోంది. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుంటోంది. తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మనం తిరిగి మన శిబిరానికి వెళ్లడం సురక్షితమేమో ఆలోచించండి. తుఫానును చూసి భయపడేవాడు రాజు ఎలా అవుతాడు మంత్రిగారు? ప్రకృతి నాకేం కీడు చేస్తుంది? మీరు కావాలంటే సైన్యాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళండి. ఆ సింహాన్ని వేటాడకుండా నేను తిరిగి రాను. అలా రాజు తన గుర్రాన్ని ముందుకు పోనిస్తాడు. కొద్దిసేపటికి భయంకరమైన తుఫాను మొదలవుతుంది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు సైతం నేలకూలుతూ ఉంటాయి. ఆకాశం చిల్లులు పడినట్లు కుండపోత వర్షం. చీకటి కమ్ముకుంటుంది. సైనికులు ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోతారు. సైనికులారా, ఎక్కడున్నారు? మహామంత్రి, నా మాట వినిపిస్తోందా? సరిగ్గా అప్పుడే ఒక పెద్ద పిడుగు రాజుగారి గుర్రం పక్కనే పడుతుంది. గుర్రమేమో బెదిరిపోయి అదుపు తప్పి పరిగెడుతుంది. రాజును గాలిలోకి విసిరేస్తుంది. మహారాజు ఒక కొండ చర్యపై నుంచి కింద ఉన్న ఉధృతమైన నదిలోకి పడిపోతాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ రాళ్లకు తగిలి తీవ్ర గాయాల పాలై స్పృహ కోల్పు. 2 రోజుల తర్వాత మహారాజుకు మెల్లగా స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి తన పట్టుపరుపుల మీద కాదు, ఒక మురిక గుడిసెలో ఎండుగడ్డితో చేసిన పాన్పుపై పడుకునున్నాడు. ఒంటిపై ఉన్న రాజవస్త్రాలు చిరిగిపోయున్నాయి. శరీరం నిండా గాయాలు కట్టుకట్టి ఉన్నాయి. నా తల, నా శరీరం బద్దలవుతున్నట్లుంది. నేనెక్కడున్నాను? నా మంది మార్బలం ఏది? దేవుడా, నాకింతటి గతి పట్టిందేమిటి? అప్పుడే ఒక వ్యక్తి మట్టి పాత్రలో గంజినీళ్లతో లోపలికొస్తాడు. అతడి గడ్డం పెరిగి జుట్టు రేగిపోయి చిరిగిన గుడ్డలు ధరించి ఉన్నాడు.
అతన్ని చూడగానే మహారాజుకి కోపం వస్తుంది. ఏ దరిద్రుడా, ఎవడ్రా నువ్వు? నన్ను ఈ పాడుబడిన గుడిసెలోకి ఎందుకు తెచ్చావురా? నేను విదర్భ మహారాజును భైరవసింహుడిని. ఇక్కడ ఇలా పడి ఉన్నానంటే నా సైన్యం ఈ పాటికి అడవిని జల్లెడ పడుతూ ఉంటుంది. నెమ్మదిగా బాబు, మీరు మహారాజులు కావచ్చు, కానీ ఇప్పుడు మీరు కేవలం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషి. 2 రోజుల క్రితం నది ఒడ్డున కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే ఇక్కడికి మోసుకొచ్చాను. ముందుగా ఈ మూలికల గంజి తాగండి, కొద్దిగా శక్తి వస్తుంది. ఛీ! మహారాజులు తాగే పానీయమా ఇది? నేను బంగారు పళ్ళెంలో అమృతం లాంటి భోజనం చేసేవాడిని. నా కోసం ఇప్పుడే లేత మాంసంతో వంటలు చేయించు. రేపు ఉదయానికల్లా నా సైన్యం ఇక్కడికి వస్తుంది. నిన్ను నా సేవకుడిగా నియమించుకొని కాసుల వర్షం కురిపిస్తాను. మీరు ఇంకా భ్రమలోనే ఉన్నారు బాబు. ఇక్కడ దొరికేది ఈ గంజినీళ్లు, అడవి పండ్లు మాత్రమే. ఆకలి అనేది రాజుకైనా బంటుకైనా ఒక్కటే. నేను చేసిన ఈ గంజి మీరు తినే ఆ బంగారు పళ్ళెం భోజనం కంటే ఇప్పుడు మీకు ప్రాణదానం చేస్తుంది. తీసుకోండి. భైరవసింహుడికి విపరీతమైన ఆకలి, దాహం వేస్తూ ఉండడంతో గత్యంతరం లేక ఆ గంజి నీళ్లనే గటగటా తాగుతాడు. ఆ నీళ్లు గొంతులోకి వెళుతూ ఉంటే అమృతం తాగినంత తృప్తి కలుగుతుంది. తన జీవితంలో అంత రుచికరమైన పదార్థం ఎప్పుడూ తినలేదనిపిస్తుంది. ఈ గంజి ఇంత రుచిగా ఉందేమిటి? ఈ వంటశాలలో వందల మంది వంటవాళ్ళు చేసే పదార్థాల కంటే ఇందులో ఏదో తెలియని అమృతం దాగి ఉంది. ఇంతకీ నీ పేరేమిటి? నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ఏమి కావాలో కోరుకో. ఈ గంజికి రుచి నా వంట వల్ల రాలేదు బాబు. మీ కడుపులో ఉన్న ఆకలి వల్ల వచ్చింది. కష్టం విలువ తెలిసినప్పుడే అన్నం విలువ తెలుస్తుంది. నా పేరు తెలుసుకుని మీరేం చేస్తారు? నాకంటూ ఎవరూ లేరు. నా ప్రాణానికి ప్రాణమైన వాళ్లను కాలం నా నుంచి దూరం చేసింది. నేనొక దిక్కులేని అనాథను. కాలం దూరం చేసిందా? ఎందుకు? ఏం జరిగింది? నేను మహారాజును. నీ కష్టాన్ని తీర్చగలను. తీర్చలేరు మహారాజా. ఎందుకంటే నా జీవితాన్ని నాశనం చేసింది కాలం కాదు, ఒక మనిషి అహంకారం. నాది వాయువ్య గ్రామం. నేను వ్యవసాయం చేసుకుని బతికేవాడిని. 2 ఏళ్లు వానలు పడలేదు. పన్ను కట్టలేదని నా పొలాన్ని లాక్కుని నా కుటుంబాన్ని గెంటేసి నన్ను ఈ అడవిలో బంధించారు. ఆ బాధతో నా తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఏమైపోయారో ఇప్పటికీ తెలియదు. వాయువ్య గ్రామం పన్ను కట్టలేదని నువ్వు రామయ్యవా? అవును మహారాజా, నేనే ఆ భాగ్యుడు రామయ్యను. రామయ్య, నువ్వా? నేను ఆ రోజు నిన్నంత దారుణంగా శిక్షించాను కదా. నిన్ను ఈ అడవిలో విడిచిపెట్టమని ఆజ్ఞాపించాను కదా. మరి ఇక్కడ నేను ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే నన్ను చూసి నువ్వు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టాను మహారాజా. మీ ముఖం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మరి నన్నెందుకు చంపలేదు? ఆ రోజు నీ ఉసురు నాకు తగులుతుందని శపించావు. పగ తీర్చుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు కదా. నన్ను చంపేసి నా చావుని ఈ అడవి క్రూర మృగాల మీదకు నెట్టేయొచ్చు కదా. మరి నన్నెందుకు కాపాడావు రామయ్య? పగ అనేది కడుపులో మంటని పెంచుతుంది కాని కడుపు నింపదు మహారాజా. మీరు నన్ను అడవి పాలు చేసినప్పుడు మీ స్థానంలో ఒక రాజు ఉన్నాడు. అహంకారమూ ఉంది. కాని నది ఒడ్డున మీరు స్పృహ తప్పి పడి ఉన్నప్పుడు అక్కడ రాజు లేడు. ఒక నిస్సహాయుడైన మనిషి ఉన్నాడు. ఆపదలో ఉన్న మనిషిని రక్షించటం నా మానవ ధర్మం. నా కష్టం నా కుటుంబానికి ప్రాణ సంకటమయ్యింది. కాని ఆ కష్టం ఇంకొకరికి రాకూడదని రామయ్య కోరుకున్నాడు. రామయ్య మాటలు భైరవసింహుడి గుండెల్లో ఈటెల్లా దిగుతాయి. 6 నెలల క్రితం సదానంద స్వామి దర్బారులో చెప్పిన మాటలు రాజు చెవుల్లో మారుమోగుతాయి. ఏ పేదవాడిని చూసి నవ్వుతున్నావో అదే పేదవాడి ముందు ఒక ముద్ద అన్నం కోసం మోకరిల్లే రోజు వస్తుంది. రాజు కళ్ళలో నుంచి పశ్చాత్తాపపు కన్నీళ్లు ధారగా కారుతాయి. నన్ను క్షమించు రామయ్య, నన్ను క్షమించు. నా అహంకారం నా కళ్లను మూసేసింది. కిరీటం, సింహాసనం నన్ను దేవుడిని చేశాయని భ్రమపడ్డాను. కాని నిజమైన దేవుడు ఇక్కడ ఈ చిరిగిన బట్టల్లో నా ముందు ఉన్నాడు. నేను నా పౌరుల ఆకలిని శిక్షించాను. నువ్వు నా ఆకలికి ప్రాణదానం చేశావు. నా కత్తి కంటే నీ దయ ఎంత పదునైనదో, నా ఖజానా కంటే నీ మనసు ఎంత శ్రీమంతమైనదో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది.
లేవండి ప్రభు, మీరు మహారాజులు. నాలాంటి సామాన్యుడి కాళ్ల మీద పడకూడదు. నాకెటువంటి కోపం లేదు ప్రభు. నా తలరాత అలా ఉందనుకున్నాను. కాదు రామయ్య, తలరాత కాదు. అది ఈ రాజు చేసిన అతిపెద్ద తప్పిదం. కరుణలేని రాజ్యం శ్మశానంతో సమానం. నా అహంకారం నన్ను పశువును చేసింది. నువ్వు నన్ను మళ్లీ మనిషిగా మార్చావు. సరిగ్గా అప్పుడే బయట గుర్రాల చప్పుడు వినిపిస్తుంది. మహామంత్రి ధర్మపాలుడు వందలాది సైనికులతో కలిసి రాజుగారి ఆచూకీ వెతుక్కుంటూ ఆ గుడిసె వద్దకి చేరుకుంటాడు. లోపలికి వచ్చి రాజుగారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. మహారాజా, మీరు క్షేమంగా ఉన్నారా? 2 రోజులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెతుకుతున్నాం. దేవుడి దయ వల్ల మీకు ప్రాణాపాయం తప్పింది. ఇతను రామయ్య కదా ప్రభు? వీడేమైనా మీకు హాని తలపెట్టాడా ప్రభు? భటులారా, బంధించండి వీడిని. ఆపండి మహామంత్రి. అతడిని తాకే అర్హత నాకే లేదు, మీకెక్కడిది? అతడు నాకు హాని చెయ్యలేదు. నాలోని రాక్షసుని అంతం చేసి కొత్త మనిషికి ప్రాణం పోశాడు. మనం వెతుకుతున్న దేవుడు గుడిలో లేడు మంత్రిగారు. ఈ పల్లెటూరి పేదవాడి గుండెల్లో ఉన్నాడు. ప్రభూ, మీ మాటలు... అవును మంత్రిగారు, భైరవసింహుడు మారిపోయాడు. రామయ్య, ఈ క్షణం నుండి నువ్వు పేద రైతువి కాదు, నా ఆస్థానంలో ముఖ్య సలహాదారుడివి. నీ కుటుంబాన్ని వెతికి తీసుకురావాల్సిన బాధ్యత నాది. అలాగే ఇన్నాళ్ళు నా ఖజానాలో మూలుగుతున్న ఆ సంపదను రేపే రైతులందరికీ పంచిపెట్టండి. వ్యవసాయానికి కాలువలు తవ్వించండి. ఏ ఒక్క పౌరుడు కన్నీటితో నిద్రపోకూడదు. ఇది రాజుగా నా ఆజ్ఞ కాదు, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ఒక మనిషి ప్రార్థన. రాజుగారి మాటలకు మహామంత్రి, భటులు, రామయ్య అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తారు. భైరవసింహుడు రామయ్యను సగౌరవంగా తన రథం మీదెక్కించుకొని రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆనాటి నుంచి విదర్భ రాజ్యంలో కఠిన శాసనాలు రద్దయ్యాయి. ధర్మం, కరుణ 2 కళ్లుగా భైరవసింహుడు చేసిన పాలన చరిత్రలో నిలిచిపోయింది. చూశారుగా, అధికారం అహంకారాన్ని పెంచకూడదు, బాధ్యతను పెంచాలి. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడటమే మనిషికి నిజమైన ఆభరణం. మీకు ఈ కథలో ఏ మలుపు బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.